వెంకటాపురం గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన రామాయణ గ్రంథకర్త వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ. నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటాపురం గ్రామంలో బోయ సామాజిక వర్గం ఏర్పాటు చేసిన వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, వాల్మీకి విగ్రహ నిర్వహణ కార్యదర్శి బొంతిరాళ్ల తిరుపాల్ నాయుడు, వెంకటాపురం పెద్దయ్య, డోన్ మండల బోయ వాల్మీకి కులస్తులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే విషయమై అసెంబ్లీలో ప్రభుత్వంతో చర్చిస్తానన్న ఎమ్మెల్యే కోట్ల హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేసిన వాల్మీకులు ఇక ఈ కార్యక్రమంలో డోన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శీలం భాస్కర్ నాయుడు, బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్మీ రామయ్య, లాయర్ శివరామకృష్ణ, బీజేపీ ఓబీసీ మురళీనాయుడు, వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ బోయ సంజీవలక్ష్మి, వెంకటాపురం గ్రామస్తులు పాల్గొన్నారు. ఐక్యత జై వాల్మీకి, ఐక్యత జై వాల్మీకి, ఐక్యత జై వాల్మీకి, ఐక్యత. అందరికీ నమస్కారం. నా పేరు శీలం భాస్కర్ నాయుడు, వాల్మీకి ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర కార్యదర్శిని, డోన్ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుని అయినటువంటి నేను అందరికీ నమస్కారం తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో డోన్ మండలంలోని వెంకటాపురం గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ సందర్భంగా ఇక్కడ పెద్దలందరూ హాజరు కావడం జరిగింది. ఈరోజు ఈ గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ జరగడం జరిగింది. దీనికి ఈ విగ్రహం యొక్క దాత శీలం చంద్రశేఖర్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఇక్కడ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో వాల్మీకులు ఎక్కువగా ఉండటం, ఇది ఈ వెంకటాపురంలో ఉన్నటువంటి ఈ విగ్రహము ఎక్కడైతే ప్రతిష్ఠించినామో ఇది ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఒక కేంద్ర బిందువుగా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాల్మీకులు ఈ విగ్రహం దగ్గరకు వచ్చినప్పుడంతా వారి ఐక్యతను చాటడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మహానుభావుడు మన రామాయణం సృష్టికర్త అయినటువంటి మన వాల్మీకుల యొక్క ఆది గురువు వీరుని స్మరించుకుంటూ మనం ఇక్కడ తిరుగుతూ ఉంటే మనకెంతో ఆనందదాయకంగా ఉంటుంది. ఈరోజు మా యొక్క చిరకాల వాంఛ అయినటువంటి వాల్మీకులను డీనోటిఫైడ్ నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలనేటువంటి మా యొక్క డిమాండ్ను మా సోదరులందరూ కూడా ఇక్కడ వినిపించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు వచ్చినటువంటి ముఖ్య అతిథులైనటువంటి డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా అబ్జర్వర్ గారు కూడా దాన్ని అంగీకరించి మా యొక్క పోరాటానికి మద్దతు తెలపడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ విషయాన్ని అసెంబ్లీలో తీసుకెళ్ళి మా ఎస్టీని జాబితాలో పునరుద్ధరించేందుకు వాల్మీకులను కృషి చేస్తామని చెప్పినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కులాలకు అతీతంగా ఎంతోమంది రావడం జరిగింది. వారందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే కాలంలో మా యొక్క ఎస్టీ జాబితాను వాల్మీకులను చేర్చాలనేటువంటి సంకల్పంను ముందు తీసుకొని
ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా వాల్మీకి విగ్రహాలు ఏర్పాటు చేసేటట్టుగా ఈ స్ఫూర్తిని మెలుకొల్పే విధంగా ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై వాల్మీకి, జై జై వాల్మీకి. విగ్రహ ప్రతిష్ట వచ్చిన ప్రతి వాల్మీకి మా కృతజ్ఞతలు.